గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే బ్రహ్మణే నమః. ఓం శ్రీ గురు అమలానందాయ విద్మహే పండరీనాథాయ ధీమహి తన్నో అచల ఋషి ప్రచోదయాత్. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపరాం. అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుధామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 186వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయముగ దేశికునకు శరణాగతుడై త్రివిధ ప్రసాదములను గొని భవనాశ స్థితులు లేని పద్ధతి వినినా తిరిగి రాని పద్ధతి గనినా భువిలో వాణి సాటి బోల్సా ఎవ్వరూ లేరు. అవిరాల భక్తిని వారితి నుండేవి పద్ధతి వినినా తిరిగి రాని పద్ధతి గనినా అని అంటున్నాడు. ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయముగ దేశికునకు శరణాగతుడై అని అంటున్నాడు ఇక్కడ. అంటే ప్రవిమల చిత్తుడు అయినటువంటి శిష్యుడు మరి ఎలా ఉంటాడు అంటే, మరి అతడు త్రికరణ శుద్ధితో కూడిన ప్రవర్తనచే పరిశుద్ధాంతఃకరణ కలిగి ఉంటాడు. కాబట్టి అలాంటి మరి పరిశుద్ధాంతఃకరణ అనేటువంటిది ఈ మానవ శరీర నిర్మాణములో ఈ యొక్క త్రికరణములు అంటే మనస్సు, వాక్కు, ప్రాణములతో కూడినటువంటిది, మన ప్రాణ వాక్కులతో కూడినటువంటిదే ఇది త్రికరణ శుద్ధి అనేటువంటిది. కాబట్టి అంతఃకరణ చాలా శక్తివంతమైనటువంటిది. కాబట్టి మరి పనిని బట్టి ఇదే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని పిలువబడుచున్నది. మనము చేయు ఏ పనులైతే ఉన్నాయో వాటి ఫలితములు అది వాసనమయమై ఈ అంతఃకరణ యందు చేరి ఉంటాయి. కాబట్టి ఈ దోషములను వేదాంత పరిభాషలో ఏమని అన్నారంటే ఆవరణ మల విక్షేపములుగా చెప్పబడుచున్నవి. కాబట్టి వీటిని రద్దుపరుచుకొని పరిశుద్ధాంతఃకరణ కలిగినటువంటి వారికి గురుపదేశము ఫలప్రదము కాగలదు. కాబట్టి మరి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటిదే ఇది భక్తితో కూడినటువంటి యొక్క శ్రద్ధ సవినయముగా అంటున్నాడు. కాబట్టి అత్యంత భక్తి శ్రద్ధ సమరతలతో దేశికునకు పరిపూర్ణ బోధన ఉపదేశించు గురుమూర్తికి శరణాగతుడై, మరి అలా పరిపూర్ణ గురువుకు శరణాగతుడై లమిత్యాది పంచపూజలతే సర్వార్పణ బుద్ధి కలిగి మరి ఈ యొక్క భక్తి అనేటువంటి మార్గం యందు ప్రవేశించవాలి. మొట్టమొదలు మనం ప్రవేశించేది ఎందులో అంటే ద్వైతములో. కాబట్టి ద్వైతము అంటే ఏంది ఇక్కడ అంటే గురు శిష్యులు ఇద్దరు ఉంటారు. కాబట్టి ఆ గురువుని చేరినాడు కదా శిష్యుడు. కాబట్టి గురు శిష్యులు వలన తెలిసేటువంటిదే ఇక్కడ మనకు ఇది ద్వైతము. కాబట్టి తర్వాత త్రైతము. కాబట్టి గురువు ఉంటాడు, శిష్యుడు ఉంటాడు, గురు బోధ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమన్నారు అంటే ఇక్కడ త్రైతం అని మనము తెలుసుకొనవలే. తర్వాత ఈ త్రైతమునకు చేరిన తర్వాత అద్వైతమునకు చేరవలే. కాబట్టి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అది ఈ గురుపదేశం వలన నీవు తెలుసుకున్నటువంటిది ఏది అంటే అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటిదే అది అద్వైత స్థితి. కాబట్టి అలాంటి అద్వైత స్థితికి చేరిన తర్వాతనే
ఈ పరిపూర్ణ బోధ అనేటువంటిది అక్కడ దానికి మరి చెప్పబడుతుంది. కాబట్టి ఆ పరిపూర్ణ బోధ దేనికి చెప్పబడుతుంది అంటే ఆ బ్రహ్మము అనేటువంటిది ఏకోహం బ్రహ్మ. కాబట్టి అదే కైవల్య శరీరం అనేటువంటి కైవల్య శరీరధారి అయినటువంటి వారికి మాత్రమే ఈ పరిపూర్ణ బోధ అనేటువంటిది కలుగుతుంది, చెప్పబడుతుంది. ఆ పరిపూర్ణ బోధతో అతని అంతఃకరణ ఎలా మారుతుంది ఇక్కడ అని అంటే అది బ్రహ్మైవ అహమస్మి అహం పదార్థ రహిత స్థితి అనేటువంటి లక్ష్యమునకు ఆ అంతఃకరణ చేరుకుంటుంది. కాబట్టి ఏమన్నారు ఇక్కడ అంటే విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతం అగోచరం పూర్ణబోధ ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం అని మనకు చెప్పినారు. కాబట్టి మొదలు విద్య అనేటువంటి విద్యాంతం అనేటువంటిది భక్తి శ్రద్ధలతో కూడినటువంటి అద్వైతం విశిష్ట అద్వైతము తర్వాత అద్వైత స్థితికి చేరిన తర్వాత ఆ నేను అనేటువంటిది మిగులుతుంది కదా. ఆ నేను అనేటువంటిది మిగులకుండా చేసేటువంటిది, శేషము లేకుండా చేసేటువంటిదే ఇక్కడ పరిపూర్ణ బోధ. మరి ఇలాంటి పరిపూర్ణ బోధ మరి కలిగినటువంటి ఆ శిష్యుడు ఎలా ఉండాలి అంటే అతని అంతఃకరణ శక్తివంతమైనటువంటి భావములతో అది ఉండవలే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ అంటే అలాంటి వారికి మాత్రమే మరి త్రివిధ ప్రసాదములను గొని భవనాశ స్థితులు లేని పద్ధతి వినినన్ అంటున్నాడు ఇక్కడ. మరి ఇక్కడ త్రివిధ ప్రసాదములను గొని ఎవరితోని అంటే గురుమూర్తి ద్వారా ఈ త్రివిధ ప్రసాదములంటే ఏమో మరి అది మనం స్వీకరించాలి. అంటే ఇక్కడ ఏమని చెప్పబడ్డా ఈ పరిపూర్ణ బోధ అని అంటే ఈ పరిపూర్ణ బోధలో అత్యంత ముఖ్యమైనటువంటివి 3 అని చెప్పినారు మనకి ఇక్కడ. అంటే దీని త్రివిధ ప్రసాదములుగా ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు చెప్పుతున్నాడు. కాబట్టి మరి ఒకటి పరిపూర్ణము, ఎరుక, ఎరుకను మాను. కాబట్టి పరిపూర్ణము ఎరిగి, ఎరుకను మాను అనేటువంటి 3 మాటలు ఏవైతే ఉన్నావో అవే ఇక్కడ త్రివిధ ప్రసాదములుగా చెప్పబడుచున్నవి. కాబట్టి వీటిని కూడా త్రివిధ ప్రసాదములుగా చెప్పబడుచున్నవి. కాబట్టి వీటినే ఈ క్రమములో ఈ త్రివిధ ప్రసాదములు స్వీకరించి పరిశుద్ధాంతఃకరణ పరుడై వస్తునిశ్చయపూర్వకముగా గురు సూచన ద్వారా పరిపూర్ణము ఎరుకల నెరిగి తదుపరి ఎరుకను విడిచి జనన మరణ భ్రాంతి రహిత స్థితిని గాంచిన శిష్యునితో పోల్చుటకు ఇతరులు ఉండజాలరు కదా. అందువరకే పరిపూర్ణమును పోల్చుటకు ఎట్లు వీలు కాదో అట్టి స్థితిని పొందిన వారిని పోల్చుటకు కూడా ఇది పొసగదు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ కృష్ణ ప్రభువు అంటే త్రివిధ ప్రసాదములను కొని భవనాశ స్థితులు లేని పద్ధతి వినినన్ తిరిగి రాని పద్ధతి గనినన్. అలాంటి వారిని ఇక్కడ ఈ భువిలో వాని సాటి బోల్సా ఎవరు లేరు. కాబట్టి అవిరాల భక్తి నీ వారీతి నుండేవి పద్ధతి వినినన్ తిరిగి రాని పద్ధతి గనినన్ అని ఇక్కడ మనకు చెప్తున్నాడు. కాబట్టి మరి ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే మరి అలాంటి ఆ స్థితి ఏదైతే ఉన్నదో పరిపూర్ణమును పోల్చుటకు ఎట్లు వీలు కాదో అట్టి స్థితిని పొందిన వారిని కూడా పోల్చుటకు వీలు కాదు. కాబట్టి వారే ఉత్త పరిపూర్ణమే, వారే ఉత్త పరిపూర్ణము అని సిద్ధాంతకర్త అయినటువంటి దీక్షితుల వారు చెప్పినారు కదా. కాబట్టి పరిపూర్ణత ధనరువానికి సాటి గలదా ఈ భూమిని అని చెప్పి ఒక్కడు చెప్పినాడు కదా. అలాంటి పరిపూర్ణత ధనరుట అనగా ఇట్టి స్థితి అంటే పరిపూర్ణ స్థితి. ఆ పరిపూర్ణ స్థితిని ఆ గురుమూర్తి కృప వలన సూచన అయినటువంటి ఆ స్థితి ఏదంటే ఉంటుందో అలాంటి స్థితి ఏదైతే ఉందో ఆరుడ స్థితే ఇట్టి స్థితి పరిపూర్ణత ధనరువానికి సాటి గలదా అని చెప్పి మనకు భగవత కృష్ణ ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఇట్టి స్థితి పొందిన వారితో అలాంటి శిష్యునితో సర్వార్పణ బుద్ధితో తానుగా గురువు ధర్మానికి అర్పణ గావించుకొని గురువాక్యము యథాతథగా జీవించగలిగినటువంటి ఆ శిష్యునికి మరి ఆ ఇతరులతో సమానమా పోల్చబడుతుంది అట్టి అరుడత మరి వచ్చును. కానీ మరి ఇట్టి వారిని ఇతరులతో పోల్చుటకు సాధ్యము కాదు. కాబట్టి అట్టి అవిరాల భక్తి నీ వారీతి నుండేవి. ఆ అవిరాల భక్తి అనేటువంటిది మరి సర్వార్పణ భావముతో తాను సమర్పించుకొనగలిగినటువంటి ఆత్మ నివేదన రూపమైనటువంటి భక్తి కలిగినటువంటి నీ వారీతి నుండి నీ వట్టి ధర్మమును విధానమును పాటించినటువంటి ఈ శిష్యునితో సమము ఎవరయ్యా? కాబట్టి ఎవరు లేరు. కాబట్టి ఇతనితో జనులతో పోల్చబడినాడా అంటే జనుల వలనే ఉంటాడు.
జనుల వలనే తిరుగుతాడు, జనుల వలనే జనుల వలనే పనులు చేస్తూ ఉంటాడు. కానీ ఎట్లా ఉంటాడు అంటే ఎరక లేని స్థితిలో అతని యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రవర్తన కలిగినటువంటి అవిరాల భక్తి అనేటువంటి ఆ రీతి కలిగినటువంటి ఆ యొక్క గురుభక్తునికి సాటి ఎవరు పోల్చలేరు అని చెప్పి ఇక్కడ ఇతరులతో మనము ఈ భక్తుణ్ణి పోల్చలేము అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా ఏదైతే ఉన్నదో 186వ కందార్థము. మరి ఇది అట్లా ఈ ప్రవిమల చిత్తుడైనటువంటి త్రికరణ శుద్ధి ప్రవర్తన కలిగినటువంటి శిష్యుడు ఆ దేశికునకు శరణాగతుడై ఆ త్రివిధ ప్రసాదములను చక్కగా తన యొక్క అంతఃకరణ లోపల నిలుపుకొని ఆ భవనాశ స్థితులు వినినటువంటి పద్ధతి వినినటువంటి తిరిగి రాని పద్ధతి కలిగినటువంటి శిష్యునికి ఈ భువిలో సాటి ఎవరితో పోల్చలేము అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువు హితోపదేశము చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.